నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, రాజధాని ప్రాపర్టీ ఎక్స్పో అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, ఏదైనా కూడా ఇక్కడైతే మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ షో వచ్చేసి జూలై 13th, 14th లో జరుగుతూ ఉన్నాయి. దీనికి హానరబుల్ పొన్నం ప్రభాకర్ గారు, హానరబుల్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అన్నమాట, గంగుల కమలాకర్ గారు, హానరబుల్ ఎమ్మెల్యే గారు, మరియు సునీల్ రావు గారు, కరీంనగర్ మేయర్, వీళ్ళందరూ ఈ ప్రాపర్టీ షోకి అయితే రానున్నారు. మరి ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ కి కరీంనగర్ సుమన్ టీవీ మీడియా పార్ట్నర్ గా బాధ్యత వహిస్తుంది. ఒక్కసారి లోపలికి వెళ్దాం, ఏ విధమైన ప్రాపర్టీస్ ఉన్నాయి ఒక్కసారి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. సో లోపల చూస్తున్నారు కదా, సుమారుగా 15 స్టాళ్లకు పైగానే ఉన్నాయి. ఇంత పెద్ద సుమన్ టీవీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈ మీడియా పార్ట్నర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రేట్లలో ఉన్నాయి తెలుసుకోవాలంటే ఎందుకు ఆలస్యం, వెంటనే కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ గార్డెన్ లోపలికి వచ్చి మీరైతే ఈ రోజు రేపు అంటే 13 తారీఖు 14 తారీఖు వచ్చి మీకు కావాల్సిన ప్రాపర్టీస్ చూసుకునే అవకాశం అయితే కల్పిస్తా ఉన్నారు. వేదిక మీద ఉన్న ముందున్న మిత్రులకి స్వాగతం. అండ్ రాజధాని ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ కి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నారెట్కో అంటే నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఈ నారెట్కోకి చీఫ్ ప్యాట్రన్ వచ్చేసి మినిస్టర్ ఫర్ హౌసింగ్, సెంట్రల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ ఈస్ ద చీఫ్ ప్యాట్రన్ ఫర్ దిస్. ఈ అసోసియేషన్ కి కంప్లీట్ దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో, దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్రాంచెస్ ఉన్నాయి. మన తెలంగాణ బ్రాంచ్ వచ్చేసి 5 డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇది ఒక నేషనల్ అసోసియేషన్. నేను ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి డెవలపర్ ని, బిల్డర్ ని ఒకటే కోరుకుంటాను, తప్పకుండా మీరు నారెట్కో మెంబర్లు కండి. ఎందుకంటే ఒకటి, మనకి సిస్టమేటిక్ గా పాలసీ ప్రకారంగా ఏం కట్టొచ్చు, ఏం కట్టకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, టాక్సేషన్ లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మనకి రెగ్యులర్ ఎవ్రీ మంత్ మీటింగ్స్ అవుతాయి. దానివల్ల మీకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో వచ్చే ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, మంచి ఏంటి, చెడు ఏంటి, బ్యాంక్స్ నుంచి ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ, మీకు లోన్స్ లాంటివి ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఇంట్రెస్ట్ రేట్స్ లో లాంటివి ఉన్నా కానీ మనము స్టేట్ లెవెల్లో ఆ బాడీస్ తోని మాట్లాడొచ్చు. ఇదొకటి. నేను ఇక్కడ మిత్రులందరినీ ఒకటి కోరుతున్నాను, కరీంనగర్ బ్రాంచ్ స్టార్ట్ చేయమని కూడా అడుగుతున్నాను. వాళ్ళు ముందుకొచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి, ఇక్కడ
ప్రస్తుతానికి ఎవరు రాజకీయ నాయకులు లేరు కాబట్టి మీరందరూ డెవలపర్స్ అందరూ కలిసి స్పెషల్లీ కరీంనగర్ కి ఈ రోజుల్లో కావాల్సింది మనకి స్కిల్ డెవలప్మెంట్ కావాలి. మీరందరూ లోకల్ ప్రెషర్ పెట్టి మినిస్టర్స్ మీద, కౌన్సిలర్ మీద, ఎమ్మెల్యే మీద ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ రావాలని ఒక పట్టుబట్టి మనం కరీంనగర్ కనుక తెచ్చుకుంటే, ఎందుకంటే మన కరీంనగర్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంతకు ముందు కూడా చాలా మంది గల్ఫ్ దేశాలకి వేరే ఎక్కడైనా చెప్పండి అన్స్కిల్ లేబర్ మన వాళ్ళు చాలా మంది వెళ్ళేవాళ్ళు. స్కిల్ కూడా వెళ్ళేవారు, స్కిల్ తక్కువ, అన్స్కిల్ ఎక్కువ. వాళ్ళందరికీ కనుక మనం స్కిల్ నేర్పిస్తే మనకి ఇక్కడే ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఒక ఇంజనీరే కాకుండా వివిధ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సాలరీస్ తక్కువ ఏం లేవు, కానీ స్కిల్ లేబర్ దొరకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రేన్ ఉందనుకోండి, ఒక క్రేన్ ఆపరేటర్ కి 1,50,000 నుంచి 2.5 లక్షల వరకు జీతం ఉంది ఈ రోజున, కానీ క్రేన్ ఆపరేటర్స్ దొరకరు. ఇలాంటివన్నీ కూడా మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకొని, నేనైతే చెప్తున్నాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాదు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సహిస్తుంది కాబట్టి మనము ప్రెషర్ చేసి మన లోకల్ పొలిటికల్ గా మన అందరు డెవలపర్స్ కి కొంత పవర్ ఉంటుంది కాబట్టి లోకల్ గా పొలిటికల్ గా వాళ్ళందరినీ ప్రెషర్ చేసి గవర్నమెంట్ కి మనం చెప్పుకోగలిగితే, కరీంనగర్ జిల్లాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కనుక తెచ్చుకోగలిగితే మన యువతకి, మన బిల్డర్స్ కూడా స్కిల్ లేబర్ దొరుకుతారు అన్ని రంగాల్లో. స్కిల్ మనకు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇప్పుడు మెకనైజేషన్ వచ్చింది కాబట్టి చాలా స్కిల్ డెవలప్మెంట్ అవసరం ఉంది, స్కిల్డ్ లేబర్ అవసరం ఉంది. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంప్రెసివ్ టు సీ దట్ నరైట్కో నుంచి పెద్దవారు వచ్చి ఇలాంటి ఒక రాజధాని ఎక్స్పో కరీంనగర్ కు వచ్చి సపోర్ట్ చేయడం అనేది రియల్లీ వెరీ ఇంప్రెసివ్. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మిస్టర్ కిరణ్ ఆన్ దిస్. రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ సార్, ఇలాంటి సపోర్ట్ మీరు ఎప్పటికీ ఉండాలి వీళ్ళందరికీ అని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. అండ్ కమింగ్, మై నేమ్ ఇస్ హితేష్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ అపర్ణ కన్స్ట్రక్షన్స్. ఐఎమ్ ద బ్రాండ్ ప్రమోషన్స్ BDM, Business Development Manager also. So this is the third time I'm collabing with Rajdhani Expo. Previously Siddipetlo చేసాము, last month we have done in Warangal and today in Karimnagar. And the way Rajdhani Expo is focusing in the market to bring customers and also major గా బిల్డర్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీకు తీసుకొచ్చి ఇలాంటి ఒక టౌన్స్, సిటీస్ లో ఈ ఎక్స్పో చేయడం అనే ప్యాషన్ మిస్టర్ కిరణ్ చేయడం, ఇట్స్ వాస్ వెరీ పాజిటివ్. అండ్ ఇక్కడున్న కస్టమర్స్ కి who are not who cannot come to Hyderabad or keep time on it, so that we are coming here and giving them some project expos here. So కస్టమర్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం తీసుకొని వచ్చి ఇక్కడ మనం ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏ ఏరియాస్, అల్వాల్, కోంపల్లి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఎవ్రీ బిల్డర్ ఈస్ హియర్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ కరీంనగర్ ఇట్స్ ఆల్సో. సో దిస్ ఈస్ అ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద లోకలైట్స్. Hi everyone. Thank you everyone here. We are happy to participate in this expo. I can only say all the best. అందరికి మీ ప్రాజెక్ట్స్ చెప్పండి. మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ RERA approved. Everyone is RERA approved here. So all are verified. As ఆయన చెప్పినట్టు everyone has to follow the guidelines. So we follow the guidelines as per RERA. We go and sell the products. Thank you. కస్టమర్లు మరియు బిల్డర్లు ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని రాజధాని ఎక్స్పో నుండి కిరణ్ గారు వారి టీం చేపట్టడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా మంచిర్యాలలో ఏర్పాటు చేయడం, అంచెలంచెలుగా ఎదిగి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి పెద్ద పట్టణాలలో ఒకే వేదికగా ఇటు కస్టమర్ కు, బిల్డర్ కు, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వారికి అనుకూలంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మంచిర్యాల జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్య ఏదైతే ఉన్న బిల్డర్స్ కావచ్చు, ప్రాపర్టీ వారు కావచ్చు, తర్వాత నారాయణకో నుంచి ప్రసాద్ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ 2 రోజుల కార్యక్రమము అందరికీ ఉపయోగపడేలాగా మనం అనుకున్న రిజల్ట్ వచ్చే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాజధాని ప్రాపర్టీ షోకి విచ్చేసిన ప్రముఖ ప్రాపర్టీస్ అసోసియేషన్ కి మరియు కస్టమర్లకి నా స్వాగతం. మరి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు పొదుపు చేసుకున్న మొత్తాన్ని ప్రాపర్టీ రూపంలో సేవ్ చేసుకోవాలనుకుంటారు. మరి వారికి సరైన నిర్ణయాలను, మరి సరైన గైడెన్స్ ఇవ్వడానికి
ప్రముఖ కంపెనీలు ప్రఖ్యాతమైన ప్రాజెక్టులతో మీ ముందున్నాయి. ఈ సదవకాశాన్ని కరీంనగర్ ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. మా సుమన్ టీవీ మీడియా పార్ట్నర్ గా ఇంత మంచి కార్యక్రమానికి మీడియా పార్ట్నర్ గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి అదే విధంగా ఈ రాజధాని ప్రాపర్టీ షోను ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న కిరణ్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. రాజధాని ప్రాపర్టీ షో 5th ఎడిషన్ కరీంనగర్ కి స్వాగతం. అందరికీ మరి సుమన్ టీవీ కరీంనగర్ బ్రాంచెస్ అంటే లోకల్ ఛానల్ లోనే ఉంటుంది. లోకల్ టీవీ లోకల్ పబ్లిక్ అనుసంధానం చేస్తూ ఈ బ్రాంచెస్ అనేది ఉంటుంది. మరి ఇది ఎప్పటికప్పుడు వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మనకి సుమన్ టీవీలో అందరూ చూస్తూ ఉంటారు. ఆ విధంగా మాకు లోకల్ పబ్లిక్ మాకు కనెక్ట్ అయి ఉంటుంది. అదే విధంగా ఈ కనెక్టింగ్ అయింది కాబట్టి ఇట్లాంటి ప్రాపర్టీ షోలు కూడా ఇట్లా నిర్వహించడం కూడా చాలా ఇదిగా ఉంటుంది. సో భగవంతుడికి భక్తుడికి అనుసంధానం లాగా కస్టమర్లు అంతా కూడా ఒక వేదిక మీదకి వస్తూ ఉంటారు. జనరల్ గా ఎట్లా ఉంటుంది అంటే వ్యాపారస్తులు కస్టమర్లను ఎత్తుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఈ ప్రాపర్టీ షో వాళ్ళకి మంచి ఆప్షన్ దొరుకుతుంది. వాళ్ళు అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంటే మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ గ్రోత్ ఉంటుంది అంటే కరీంనగర్ వాళ్ళు కరీంనగర్ లోనే ఇన్వెస్ట్ చేయాలని లేదు, హైదరాబాద్ లో కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కడ గ్రోత్ ఉంటుంది అనే దాంట్లో ఇక్కడ మంచి అవకాశాలు దొరుకుతాయి. సో ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్న కిరణ్ గారికి ప్లస్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు రాజధాని ప్రాపర్టీ షో తరఫు నుంచి ధన్యవాదాలు. ఈ ప్రాపర్టీ షోని వీరు కవర్ చేసి లోకల్లో ఉండే కరీంనగర్ చుట్టుపక్కల ఉండే అందరికి కూడా ఒక ప్రాపర్టీని కరీంనగర్ ప్రాపర్టీసే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే అన్ని ప్రాపర్టీస్ని కూడా ఇక్కడికి లోకల్కి తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ ముందు షోకేస్ చేసి వాళ్ళకి అవసరం ఉన్నట్టుగా ఏ లొకేషన్లో ఫ్లాటో ప్లాటో ఏది కావాలనుకుంటే అది కొనుక్కోవడానికి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి తిరగకుండా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సొంత ఊర్లో తీసుకొచ్చి పెట్టి చూపించి ఇంత మంచి ప్రోగ్రామ్ని రాజధాని వాళ్ళు చేస్తున్న దానికి సుమన్ టీవీ చాలా చాలా బాగా కవరేజ్ చేసి ఇంతమందికి వ్యూవర్షిప్ ఉన్న అందరికి కూడా ఇంత మంచి కవరేజ్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీకి రాజధాని ప్రాపర్టీ ఎక్స్పో తరఫున శుభాకాంక్షలు అండ్ థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఈ కరీంనగర్ ప్రాపర్టీ షోను విజయవంతం చేయడంలో మీ కృషి చాలా బాగుందని అండ్ ఈ ప్రాపర్టీస్ అందరినీ ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్ళి వారికి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుందని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్స్. ఈ ప్రాపర్టీ ఎక్స్పోకి సుమన్ టీవీ ద్వారా మాకు చాలా మీడియా కవరేజ్ ఇచ్చి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇంత కవరేజ్ ఇవ్వడానికి వాళ్ళని అన్ని విధాలుగా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ముందు నడిపించారు. చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.